ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సంవత్సరపు చివరి దినాల్లోనికి మనము వస్తున్నాము. ఈ యొక్క దినాలలో మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపెట్టి సిద్ధపాటుతోటి మరి నూతన సంవత్సరంలోనికి గొప్ప వాగ్దానాలతోటి ముందుకు వెళ్ళవాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. నేటి ధ్యాన అంశము ద ఫ్యూచర్ హోప్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. క్రీస్తు ప్రభు వారు మరి లోకంలో 33.5 సంవత్సరంలో జీవించాడు. ఆఫ్టర్ హిస్ బర్త్, లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, డెత్ అండ్ రిజరెక్షన్, he appeared to so many people, his disciples, his loved ones, and then he ascended onto the heaven. మరి ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ ఉన్నాడు. అప్పుడు మరి దేవదూతలు వాళ్ళు చెప్పినటువంటిది ప్రభువారు కూడా చెప్పాడు. అంటే మరి ఏ రీతిగా నేను వెళ్ళాను అదే రీతిగా మరి నేను రాబోతున్నాను. మరలా ఆయన రాబోతున్నాడు. వీఆర్ ఆల్ గోయింగ్ టు సీ హిమ్. క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట తిరిగి లేతురు. వాళ్ళు మరి ప్రత్యక్షము. మరి వాళ్ళు ఆ యొక్క మరి ర్యాప్చర్ సమయంలో ఆ యొక్క మధ్యాకాశంలోనికి ఎక్కబడటం, అదే రీతిగా సజీవులుగా ఉన్నటువంటి క్రీస్తునందు ఉన్నటువంటి వారు కూడా మరి ప్రభు దగ్గరికి వెళ్ళటము, దాన్ని ర్యాప్చర్ అని చెప్పి అంటాము. మరి అది జరగబోతుంది. సరే అండి, నేటి ధ్యాన అంశం కొరకు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. Titus chapter 2 verse 13. అక్కడ మరి ఆ వాక్యంలో ఉన్నటువంటిది మనం గమనించినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్ and the glorious appearing of the great God and our Savior Jesus Christ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎంతో తేటగా మరి ఆ యొక్క ఫ్యూచర్ హోప్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్, యేసు ప్రభు వస్తున్నప్పుడు మరి మనము ఆయనను మరి ఆ దొంగ వేలే పిల్లలు మనం ఎదురు చూడాలి. వి నీడ్ టు వెయిట్ ఆన్ హిమ్. ప్రతి దినం కూడా ఇదే మరి ఆ ప్రభు వచ్చేటటువంటి దినం అన్నటువంటి ఉద్దేశంతో మరి భక్తులు ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రియులారా, ముఖ్యంగా లెట్ us focus our hearts and minds on the glorious future hope of Christ return. మనకు గొప్ప నిరీక్షణ, మహిమతో కూడినటువంటి నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు ఉంటున్నది. ఏంటి అంటే ఆ ప్రభువారే రానై ఉంటున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆసీనుడై ఉంటున్నాడు. ఎంత శక్తి గలవాడై మరి ఒక తీర్పరిగా ప్రియులారా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కింగ్డమ్స్ అన్ని కూడా మరి మరి ఆయన యొక్క రాజ్యము, హీస్ కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్. తీతుకు మరి యవనస్తుడైనటువంటి తీతుకు రాస్తున్నాడు, బ్లెస్సెడ్ హోప్ and the glorious appearing of the great God and Savior Jesus Christ. ఇక్కడ మరి నిరీక్షణ ప్రియులారా, దాని యొక్క మరి నిర్వచనం మనం జనరల్ డెఫినేషన్ అనేటువంటి చూస్తే, అది హోప్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ పాజిటివ్ అవుట్కమ్. కాబట్టి మనం తెలుసుకోవాలి ఏంటి అంటే నిరీక్షణ అనేటటువంటిది ప్రియులారా మరి ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ పాజిటివ్ అవుట్కమ్. ఒక ఫలితం ఇచ్చేటటువంటి మార్గమునకు అది మరి అది సుగమం చేసేటటువంటి పిల్లల అది తప్పనిసరిగా జరిగేటటువంటి కార్యమై ఉంటున్నది. ఇట్ గోస్ బియాండ్ మేర్ విషింగ్. ఏదో కోరుకోవటం కాదు ఆయన వస్తాడు అన్నటువంటిది. ఇది విశ్వాసంతో ముడిపడి ఉన్న నమ్మకంగా ప్రియులారా, ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెంట్ అష్యూరెన్స్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో అది విశ్వాసంలో ముడిపడి ఉన్నటువంటి నమ్మకంతో కూడుకొని ఉంటున్నది. వీ నీడ్ టు ట్రస్ట్, వీ నీడ్ టు బిలీవ్, వీ నీడ్ టు నో దట్ వన్ డే హీ ఈస్ గోయింగ్ టు కమ్. ప్రియులారా, అటువంటి దానితో ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి గ్రీక్ వర్డ్ హోప్ అన్నటువంటిది, నిరీక్షణ అన్నటువంటి దానికి ఎల్పిస్,
అన్నటువంటి ఇట్స్ మీనింగ్ ఏ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్. అది ఏంటంటే ఒక శక్తివంతమైన మరి ఒక కాన్ఫిడెంట్ నిశ్చయంగా ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్ అయి ఉంటుంది. మరి ఈ యొక్క వాక్యము తీతుకు రాసినటువంటి పత్రిక 2:13 మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఆ యొక్క సాంఘిక నేపథ్యము కాంటెక్స్టువల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినప్పుడు మరి తీతుకు రాస్తున్నాడు పిల్లరా. ఈ రోడ్ టు టైటస్ టు ఇన్స్ట్రక్ట్ అండ్ ఎంకరేజ్ హిమ్. ఆ యొక్క యవనస్తుడైనటువంటి తీతుకు మరి ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయనకు మరి బోధిస్తున్నాడు పిల్లారా. మరి మూడు ముఖ్యమైనటువంటి ఇవి ఈ యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. 3 కీ ఎలిమెంట్స్. ఒకటి ఏంటంటే ఎదురు చూస్తూ ఉండటం, లుకింగ్ ఫర్. మరి ఇట్ ఇండికేట్స్ యాక్టివ్ వెయిటింగ్. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏదో మరి అవిశ్వాసంతో లేకపోతే అపనమ్మకంతో అట్లా కాదు, కానీ నిశ్చయముగా పిల్లల మరి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం చూసినప్పుడు బుద్ధిగల వాళ్ళు ఎంతగా అప్రమత్తమై ఉంటున్నారు, మెలకువతో ఉంటున్నారు, సిద్ధపాటుతనంతో ఉంటున్నారు. పిల్లలారా, మనం మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అటువంటి మరి నిరీక్షణతోటి ఒక మరి దృఢ విశ్వాసంతో, సంకల్పంతో, విత్ పాజిటివ్ నోట్ వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ పిల్లల. మరి ఆ వెయిటింగ్ అనేటటువంటిదే కాకుండా ఎదురు చూడటం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. కనిపెట్టడం పిల్లల దేవుని సన్నిధిలో. మరి దేవుని యొక్క బిడ్డలు పిల్లల మనము ఏంటంటే వాళ్ళలో ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణం, దే వెయిట్ ఆన్ ద లార్డ్, దే వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్, దే వెయిట్ ఫర్ గాడ్స్ గ్లోరియస్ మూమెంట్స్. కాబట్టి దే లుక్ ఫర్ గ్రేట్ థింగ్స్, అమేజింగ్ థింగ్స్. దేవుడు పిల్లల మన వైపు నుంచి విధేయులంతో, విశ్వాసంతో, వినయముతో దీనులమై ఉన్నప్పుడు పిల్లరా దేవుడు వారిని హెచ్చించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి దట్ ఈస్ ద థింగ్ పిల్లరా. దోస్ హు హంబుల్ దెమ్సెల్వ్స్, తగ్గించుకున్నటువంటి వారిని హెచ్చించేటటువంటి దేవుడు అంటున్నాడు. దే విల్ బి ఎగ్జాల్టెడ్ అన్నటువంటిది. ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు లేవనెత్తుతాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడాలా. కాబట్టి ఎదురు చూస్తూ ఉండటం అనేటటువంటిది చెప్తున్నాడు. అంతేకాకుండా రెండవది ఆ బ్లెస్సెడ్ హోప్, ఆశీర్వాదంతో కూడినటువంటి నిరీక్షణ. ఎంతో ప్రియుల నిరీక్షణ పిల్లలు దేవుని యొక్క బిడ్డల్లో ఉండేటటువంటిది. దే హ్యావ్ ఏ బ్లెస్సెడ్ హోప్. ఇక లోకస్తులకు అటువంటి నిరీక్షణ ఉండదు. దే విల్ బి వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. మార్తా నీవు అనేక విషయాల గురించి విచారంగా ఉన్నా. ఏం తినాలా, ఏం త్రాగాల, ఏం వండుకోవాలా, మరి భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుంది, ఎవరు లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారు. యూ విల్ బి వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్ పిల్లలు. కానీ దేవుని యొక్క బిడ్డలైతే దే హ్యావ్ దట్ జాయ్ఫుల్ యాంటిసిపేషన్. నాట్ ఓన్లీ వెయిటింగ్ ఫార్ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటమే కాకుండా వారికి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, జాయ్ఫుల్ యాంటిసిపేషన్. వాళ్ళు ఎంత గొప్ప నిరీక్షణ పిల్లలు యాంటిసిపేట్. దే విల్ బి యాంటిసిపేటింగ్ ఫర్ దట్ గ్లోరియస్ మూమెంట్, ఫర్ దట్ అమేజింగ్ మూమెంట్, ఫర్ దట్ ఎగ్జైటింగ్ మూమెంట్. మరి మూడవదిగా గ్లోరియస్ అపియరింగ్. ప్రభు వారు మరి ఇక్కడ చదువుకున్నటువంటి దాంట్లో ఒకసారి మనం చూసినట్లయితే పిల్లరా అక్కడ మరి అదిగో మరి ఏమని ఉంటున్నదంటే అదిగో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. మహిమ యొక్క మహాదేవుడును. కాబట్టి యేసు ప్రభు దేవుడిని ఎక్కడ ఉందండి అంటే ఇక్కడ చూడండి 2:13 తీతులో, అనగా మహాదేవుడును మన రక్షకుడు నైనా యేసుక్రీస్తు. ఆయన ఒక రక్షకుడు, ఈ లోకమునకు ఒక సేవియర్గా. ఇదిగో లోక పాపలను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల ఆయన. పిల్లారా లోక సేవియర్, ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ యొక్క సమరయ స్త్రీ మరి ఆమె చెప్తుంది ఈయన లోక రక్షకుడు అని. ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. మరి ఆ గొప్ప రక్షకుడి కింద మనం అందరం కూడా వీ నీడ్ టు బి లిటిల్ సేవియర్స్. అనేక మంది ఆపదల్లో ఉంటున్నారు, ఎన్నో చిక్కులలో ఉంటున్నారు, ఎన్నో శ్రమలలో ఉంటున్నారు, ఎన్నో కుదరని రోగములతో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి పౌలు భక్తుడు తీతుకు చెప్తున్నాడు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు
అది రియలీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ థింగ్ సీన్, స్పెక్టాక్యులర్ సీన్ ప్రియులారా. ఆ మహిమ యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ అంతా అది జరగబోతుంది. ఇట్ కుడ్ బి ఎనీ టైం ప్రియులారా. కాబట్టి మనము అటువంటి దానితోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి లుకింగ్ ఫర్, ఎదురు చూస్తూ ఉండటము. రెండవది బ్లెస్సెడ్ హోప్. మరి మూడవది ఏంటంటే గ్లోరియస్ అపియరింగ్, రివీలింగ్ ఇన్ ఫుల్ గ్లోరీ. ఆయన మహిమతోటి రానంటున్నాడు పిల్లారా. ఆయన ఈ లోకంలో అంతా కూడా మహిమ చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచితిని అంటున్నాడు పిల్లలు. ఏమి తిన్నాను, పౌలు భక్తుడు అంటే ఏమి తిన్నాను, తినను, త్రాగినాను, ఏమి చేసినాను, వెదర్ యూ ఈట్ ఆర్ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కోసం ఒక పని చేస్తున్నప్పుడు, ఒక కార్యం జరిగిస్తున్నప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, లేకపోతే దేయములకు మహిమ వస్తుందా? కాబట్టి ఇక్కడ పిల్లల గ్లోరియస్ అపియరింగ్, రివీలింగ్ ఇన్ ఫుల్ గ్లోరీ, పూర్తి మహిమ అనేటటువంటిది మనము ప్రత్యక్షం కావటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మరి ఇంకా కొన్ని వచనాల్లో కూడా దీనికి రిలేటెడ్గా మనం కనపడతాయి. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఫర్ అవర్ అబైడింగ్ ఈజ్ ఇన్ హెవెన్, ఫ్రమ్ వెన్స్ ఆల్సో లుక్ ఫర్ ద సేవియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, మనం ఈ దినాలలో యుఎస్ సిటిజన్షిప్ లేకపోతే ఈ యొక్క అనేక విధములైనటువంటి వాటి కొరకు ఉంటున్నాయి. కానీ ప్రభువును తెలుసుకున్నటువంటి వారికి ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకంలో ఉంటే మా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 310. కాబట్టి ఆ రీతిగా 60, 70, 80 లేకపోతే మహా దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు ఉండవచ్చు. దట్స్ ఆల్ ప్రియులారా. కానీ ఒక దినమునందు వీఆర్ ఆల్ బౌండ్ టు డై. ఒక దినమందు మనం చనిపోయే స్థితి వస్తుంది. మరి మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసాలకు చెప్తున్నాడు. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉంటున్నాము. లుక్ ఫర్ ద సేవియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పిల్లరా, యేసు ఆయన రక్షకుడు. మనం ఇందాక చదువుకున్నటువంటి దాంట్లో కూడా రక్షకుడు అని చూస్తున్నాం. ఆయన పిల్లరా, హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ us, హీ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ ఫ్రమ్ ఆల్ సిన్స్. పాపముల గురించి, ఆ బంధకముల నుంచి, బానిసత్వం నుంచి మరి స్వతంత్రాలు చేసేటటువంటి వాడు అంటున్నాడు, విడుదల కలిగే చేసే అంటున్నాడు. రక్షణనిచ్చైతే ఎంతైనా అవసరం ఉంటున్నది పిల్లారా. మనకు మారు మనసు ఇవ్వటానికి ప్రభు వారి లోకానికి వచ్చింటాడు పాపులను వెతికి రక్షించుటకు. హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్స్. మరి ప్రభువును తెలుసుకున్నటువంటి వారంగా సేవ్ టు సర్వ్ అదర్స్. మనము ప్రభువును తెలుసుకున్నటువంటి వారంగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే మనం ఇతరులకు సహాయం చేయటం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇంకొక గొప్ప వాక్యం ఉంటున్నదండి థియలాజికల్ సర్కిల్స్లో కూడా. ఈ యొక్క వాక్యం 1వ తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు చూస్తే, ఆర్భాటంతోనూ యేసు ప్రభు వారు ఏ రీతిగా రాబోతున్నాడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఆమేన్. ఎటువంటి ఎంత ఎంకరేజింగ్ వర్డ్స్ పిల్లలారా. ఇక్కడ ఒక పక్క మరి ప్రభు వారు ఏ రీతిగా రాబోతున్నాడో మనకు చేయబడి తెలుపబడి ఉంటుంది. ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ with a shout, with the voice of the archangel, and with the trumpet of God, and the dead in Christ shall rise first. కాబట్టి ఇప్పుడు ఎంత శుభప్రదమైనటువంటి నిరీక్షణ, స్పెక్టాక్యులర్ థింగ్ మనం చూడబోతున్నాం ప్రియులారా. మరి యెషయా 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ శరూపులు వారందరూ కూడా గాన ప్రతిగానములతోటి ఆ గొప్ప ఆ యొక్క సన్నివేశాన్ని యెషయా భక్తుడు చూస్తున్నాడు. ఇక్కడ కూడా మరి ఈ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఆర్భాటంతో, విత్ ఎ షౌట్ ప్రియులారా.
మరి పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఏ రీతిగా ఆరోహణమైంటుండే అదే రీతిగా ఈజ్ గోయింగ్ టు కమ్. మరి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. మొదటగా ఎవరండి? మరి మన యొక్క ఆప్తులు, మన యొక్క బంధుమిత్రులు, మరి మా యొక్క తల్లి గారిని మరి మరి కోల్పోవటం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితము. కాబట్టి పురిలరా, నో నీడ్ టు వరీ అబౌట్ దెమ్. మొదట క్రీస్తునందు మృతులైనటువంటి వారు వాళ్ళు లెగవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. వి బిలీవ్ ఇన్ రిజరక్షన్ పిల్లలు, ఆ పునరుద్ధానం అనేటటువంటి పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన బలము, ఆ యొక్క వి ట్రస్ట్ ఇన్ దట్. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి ఏ రీతిగా లేచి ఉంటున్నాడు, ఆ రీతిగానే పిల్లలు మన యొక్క బంధుమిత్రులు ఎవరైతే మనము కోల్పోయి ఉంటున్నామో వారిని మరి చూడబోతున్నాం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. తర్వాత ఎవరండి? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. సజీవంగా ఉంటున్నామా ప్రియులారా? ఆర్ వి ఇన్ క్రైస్ట్? క్రీస్తులో ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఇఫ్ యూ అబైడ్ ఇన్ క్రైస్ట్ అండ్ హీ ఇన్ యూ బేర్ మచ్ ఫ్రూట్. మీరు ఎంతో ఫలములను పొందుతారంట. ఆ క్రీస్తు మనం కలిగి ఉంటున్నామా? దుఃఖ పెడుతున్నామా? క్రీస్తుకు మరి ఆయాస్కరమైనటువంటి పాపములు, ద్వేషములు, కోపములు, మత్సరములు, డంబములు, ప్రియుల గర్వము, కామము, అవివేకం, మూఢత్వము, ఇటువంటి అన్ని కూడా ప్రియులారా మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటాయి. మనల్ని మనం ప్రతి దినం కూడా పరీక్షించుకోవాలా, దేవుని సన్నిధిలో శరణు వేడుకోవాలా. ఈజ్ రెడీ టు ఫర్గివ్ us ప్రియులారా. కాబట్టి దెన్ హూ ఆర్ అలైవ్ అండ్ రిమైన్ షల్ బి caught up together with them in the clouds to meet the Lord in the air. అండ్ సో షల్ వి ఎవర్ బి విత్ ద లార్డ్. కాబట్టి దేవుడు ఒక రానంటున్నాడు, అది తథ్యం పిల్లారా. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నటువంటి వారము మనం చేయవలసిందల్లా కూడా ఆయన కొరకు వెయిట్ చేయటము, మరి నిరీక్షణ కలిగి ఉండటము, మరి ఆ యొక్క ప్రత్యక్షతను మంచిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి వారం ఏంటున్నామో, వీ నీడ్ టు రికగ్నైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ హిస్ ప్రామిస్ ఫర్ అవర్ లైఫ్స్ టుడే. ఇది నాలో కురిలారా, మరి ఈ యొక్క ఎంతైనా ధ్యానం చేయవలసినటువంటి వారి ఒక మంచి అవగాహన కలిగి ఉండాలా. కాబట్టి మనం ఏ రీతిగా జీవించాలండి? వీ నీడ్ టు లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఎంతో హోప్ఫుల్, ఒక నిరీక్షణతోటి వీ నీడ్ టు లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. అంతేకాకుండా వర్క్ విత్ పర్పస్. మనం ఒక గురి గమ్యంతో పిల్లారా, మరి ముందుకు వెనుకున్నటువంటి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరిపడుచు మరి మనం ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్టర్ వాట్ ఈస్ అహెడ్. ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడడం కలిగి ఉండవాలని అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. వర్కింగ్ విత్ పర్పస్. అంతేకాకుండా ఫైండింగ్ కంఫర్ట్ అని పిల్లారా, మరి ఇన్ సర్చ్, ఆ యొక్క నిరీక్షణలో మరి మనము ఎంతో సంతోషము, ఎక్సైటింగ్. ఇది అడ్వెంచరస్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసంతో కూడినటువంటి జీవితము, నిరీక్షణతో కూడుకున్నటువంటి జీవితము. ఎంతగా పిల్లారా దేవుడు పంపినటువంటి ప్రదేశంలో క్షేమం ఉంటుంది. దేవుడు చూపించినటువంటి వారిని వివాహం చేసుకోవడంలో ఆ గృహంలో ఎంతో సమాధానం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీ యొక్క ఇష్ట ప్రకారం చేసి ఉండొచ్చు, ఇప్పుడైనా సరే సంపూర్ణంగా సమర్పించుకొని when you live for Christ, క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. ఆయన మిమ్మల్ని లేవనెత్తనంటున్నాడు. మరి కాబట్టి మనకు ఎన్నో లివింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి పిల్లలు. వీ నీడ్ టు లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. మరి ఒక స్టూడెంట్ స్టడీయింగ్ డెలిజెంట్లీ, ఒక విద్యార్థి పిల్లారా ఎంతో కృషి చేయటం, కష్టపడి చదవటము. ఎందుకు పిల్లారా? ఒక మంచి స్కోర్ కోసం. ఎంతగా పిల్లల సిస్టమేటిక్గా, ఒక క్రమ పద్ధతిలో, ఒక డైలీ డిసిప్లైన్ లైఫ్లో మనం జీవిస్తూ మరి ఆ యొక్క ఒక ప్లాన్డ్గా ఆ యొక్క ఆ కోర్సు అంతటిని కూడా చక్కగా చదువుకున్నప్పుడు వీ డెఫినెట్లీ గెట్ హై మార్క్స్. కాబట్టి అటువంటి విద్యార్థిలాగా పిల్లల మనం కూడా ప్రభు కొరకు మరి నమ్మకంగా ఉంటూ ఎంతో ప్రభు కొరకు ప్రోత్సహించటం, మరి అంతేకాకుండా ఎంకరేజింగ్ వన్ అనదర్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఒకరినొకరము ప్రోత్సహించుకోవటం కూడా అవసరము. ఫైండింగ్ కంఫర్ట్ ఇన్ ట్రయల్స్, కష్టాలలో ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా అనేక ట్రయల్స్ వస్తుంటాయి, అనేక టెస్ట్స్, ట్రయల్స్, టెంప్టేషన్స్, ట్రిబులేషన్స్, టార్చర్స్. దీస్ ఆర్ ఆల్ కామన్ పిల్లల మన జీవితంలో. అటువంటి కష్ట నష్టాలు, ఆపదలు, శోధనలు, అపనిందలు, అవమానాలు, నిందలు, ఇటువంటి అన్నీ వచ్చినప్పుడు ఆటల్లో మనము యూ నీడ్ టు వెల్కమ్ దెమ్.
వీ నీడ్ టు థింక్ దమ్ పాజిటివ్లీ పిల్లారా. వాటి ద్వారానే మనం స్ట్రాంగ్ అవుతాం, ఆత్మీయంగా బలపడతాం పిల్లారా. మరి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ఒంటరి తల్లి, ఒక సింగిల్ పేరెంట్ ఇన్ ప్రేయర్, మరి వారి యొక్క మరి లేకపోతే లైఫ్ పార్ట్నర్స్ కోల్పోయినటువంటి వారు, విధవరాళ్ళు, లేకపోతే అటువంటి వారు ఎంతగా పిల్లారా మరి దేవుని సన్నిధిలో వారు ప్రభు నిరీక్షణ అని ప్రార్థన చేస్తుంటారు. ఆ రీతిగా నమ్మకత్వము, నిజాయితీతో మరి మనం సంపూర్ణంగా ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యంలో మనకు క్రీస్తు తిరిగి రానివ్వటం అనేటటువంటి, క్రీస్తు ఈజ్ గోయింగ్ టు కమ్ అష్యూర్ us that Christ return and call us to live in the light of that hope. కాబట్టి ఒక పక్క క్రీస్తు ప్రభు రావటం తథ్యమై ఉంటున్నది. అది ఏ టైంలో అయినా ప్రభు వారు అనేక సూచనలు చెప్పి ఉంటున్నాడు, రాకడ సూచనలు. నోవాహు దినంలో జరిగినట్టే జరుగుతుంది అని చెప్పి మరి ఏ రీతిగా పిల్లరా మరి చివరి దినాల్లో భయంకరమైనటువంటి యుద్ధములు, మరి మహాభూకంపాలు, కరువులు, మరి ఎన్నో పిల్లలారా, ఎన్నో మరి అశాంతితో కూడినటువంటి పిల్లలారా సాంఘిక కార్యాలు జరగటం అనేటువంటి మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా మరి సూచనలు ఏంటి అంటే ప్రభువారు రాకడ దగ్గర పడి ఉంటున్నదని. కాబట్టి విశ్వాసులుగా ప్రభునందు మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారముగా మనము ఆయన ఎదురు చూస్తూ, ఇదే మరి అనుకూల సమయం, ఇదే ఆయన యొక్క దినం అని చెప్పి తెలుసుకొని పిల్లారా మనల్ని మనం చక్కబరుచుకుంటూ ఇంకా అనేకులను కూడా మరి ఈ యొక్క శుభవార్త చెబుతూ వీ నీడ్ టు బి బిజీ ఇన్ గాడ్స్ వర్క్. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన. అయ్యో తండ్రి, యొక్క సంవత్సరం చివరి దినాల్లోనికి వచ్చి ఉంటున్నాము. ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి సహాయం చేయండి. దినములు లెక్కించడం నేర్పించండి ప్రభు. హెల్ప్ us to count the number days of Father. తండ్రి ఎంతో ప్రభు కాలమును మరి సద్వినియోగపరచుకోవటానికి సహాయం చేయండి. ప్రేమగల ప్రభువా, దయగల నాయన తండ్రి ఓ ప్రభు, మేము కనుక ఈ సమయాన్ని సరైనటువంటి రీతిలో చక్కపరుచుకోకుండా సోమరిపోతుల వల్ల, నిద్రమత్తులో, ఆ యొక్క బుద్ధి లేని కనికల వల్ల ఉన్నప్పుడు ప్రభు, ప్రేమగల నాయన తండ్రి, దొంగ వచ్చినట్లు మీరు వచ్చి ప్రభు మీ యొక్క బిడ్డలను తీసుకెళ్తారు తండ్రి. బుద్ధి గల కన్యకల వలె తండ్రి మరి దివిటీలలో మరి నూనె ఉంచుకొని ప్రభు సిద్ధపాటుతాను, మెలకువతోటి, వివేకంతో, అప్రమత్తంతో, ఓ ప్రేమగల నాయన తండ్రి మీ కొరకు ఎదురు చుట్టానికి సహాయం చేయండి తండ్రి. విలుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి వారి యొక్క ప్రాబ్లమ్స్లో తండ్రి సమస్యలో ఉన్నటువంటి వారిని ప్రభు తండ్రి, అవి మనల్ని ఇంకా మరి పటిష్టపరచడానికి అని తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఆప్తులను కోల్పోయినటువంటి వారికి ఉంటున్నారు ప్రభు తండ్రి, మీరు చెప్తున్నారు తండ్రి, మొదట ప్రభు క్రీస్తునందు మూతులైనటువంటి వారు లేతురు అని. ఎంత గొప్ప నిరీక్షణ! మా యొక్క సొంత బంధుమిత్రులు ఎంతో మందిని కోల్పోయి ఉంటున్నాం ప్రభు. గొప్ప దేవా తండ్రి మీరే సహాయం చేయండి. నో తండ్రి, నా కృప నీకు చాలును అంటున్నారు తండ్రి, మీరే సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సాటి అయినటువంటి సహకారాన్ని దయచేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి ఈ యొక్క లింక్ను ఇంకా మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేసి, యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది, దాంట్లో మరి సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.